మా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా మా రోడ్డు వర్క్ అన్న స్టార్ట్ అవ్వాలి, లేదంటే మేమే సొంతంగా డబ్బులు పెట్టి మేము వేయించుకుంటాం. మా కరెంటు బిల్లులు కానీ మాకు హౌస్ ట్యాక్సీలు కానీ అవేం అడగొద్దు సరిగా, మేము వేయించుకుంటాం. ఎందుకంటే మేము ఈ కాలనీలో ఒక పార్ట్ కాదని మీరు రోడ్డు వీక్కొని వెళ్ళిపోతున్నారు కదా, కాబట్టి మేము ఇంటికి ₹1,00,000 పెట్టి రోడ్డు వేయించుకుంటాం. మరి మేము వేయము, మాకు చేత కాదని చెప్పండి, ఇక మేము వేయించుకుంటాం. లేదా మాకు ఇమ్మీడియట్గా వర్క్ అన్న స్టార్ట్ చేయండి, లేదా మేము మట్టికి ఎంత ఖర్చు అయిందో మా ర్యాంపులన్నీ పలగొట్టిపోయారు, అవన్నీ కట్టి మీరు తీసుకొని వెళ్ళండి, మేము వేయించుకుంటాం. అప్పుడు మా కాలనీకి ఎవరు ఓట్లు అడగడానికి వచ్చినా దేనికి వచ్చినా అప్పుడు మేము చూస్తాం సార్. ఇక ఇన్ని రోజులు ఓపిక పట్టినాం సార్. ఎవరికైనా పేషెన్సీ అనేది ఒక లిమిట్ వరకే ఉంటుంది, ఆ పేషెన్సీ దాటిపోయింది మాకు. చిన్న పిల్లలు మాకు రోడ్డు మీద నడవడానికి వీల్లేక మేము స్కూల్ బస్సులు రాక ఎంత అవస్థ పడుతున్నామో, చాలా దూరం వెళ్ళి మేము పిల్లల్ని బస్సు ఎక్కించి వస్తున్నాం సార్. చిన్న పిల్లలు రోడ్ల మీద నడవలేక ఎంతసేపు ఇంట్లో పట్టించుతాం వాళ్ళని. ఎన్ని సంవత్సరాలండి ఇల్లు లేని చోట అసలు రోడ్లు వేస్తున్నారు. ఇంత పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి, మాకు రోడ్డు వేయట్లేరు. అది సార్ పరిస్థితి. మరి కనీసం మీరు ఇది ఎవరి దృష్టికి తీసుకెళ్తారో మా సమస్యని కొంచెం విన్నవించవలసిందిగా రిక్వెస్ట్.